స్వామిని దర్శించుకున్న చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. రాష్ట్రంలో టీడీపీ ప్రజాపాలనకు ప్రజలు పట్టం కట్టారు. 30 ఏళ్ల అనంతరం చంద్రగిరిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందాను. అభివృద్ధిలో ఆదర్శ నియోజకవర్గంగా చంద్రగిరిని తీర్చిదిద్దుతాను. ఎమ్మెల్యేగా 5 ఏళ్లు పదవీకాలం ఉంటే 4 ఏళ్లలోనే చంద్రగిరిని సర్వతోముఖాభివృద్ధి చేస్తానని పులివర్తి నాని వెల్లడించారు. చెవులు కొడుకు ఊరికే ఈ సంవత్సరం రాష్ట్రంలో ప్రజాపరిపాలన వచ్చింది. ఆ ప్రజాపరిపాలన భాగంగా చంద్రగిరి నియోజక అభ్యర్థి కూడా నేను 30 సంవత్సరాల తర్వాత గెలవటం జరిగింది. చంద్రగిరి నియోజకవర్గంలో చంద్రగిరి నియోజకవర్గాన్ని జిల్లాలో రాష్ట్రంలో ఆదర్శంగా తీసుకుపోయి అందరికీ బాగుండాలని ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి కోరుకోవడం జరిగింది. చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకునేదానికి కూడా నాకు సహకారాలు ఇవ్వాలని స్వామివారిని కూడా కోరుకోవడం జరిగింది. 5 ఏళ్ళ మీ కోరిక ఫలించింది, ఎలా ఉంది? 5 ఏళ్ళ తర్వాత వచ్చారు తిరుమలకి. అంతే 5 ఏళ్ళ తర్వాత స్వామివారి మొక్కుకొని వచ్చా. ఆ మొక్కుబడి తీర్చుకున్నా, కానీ నడవాలనుకున్నా అక్కడ కుదరలా. పొన్ను దండాలు పెట్టి తీసుకొచ్చింది. ఎనలేని తృప్తి, అనుభూతి. స్వామివారు కటాక్షాలతో, కృప కటాక్షాలతో చంద్ర నియోజకవర్గం అభివృద్ధి బాటలో పోతూ రాష్ట్రం కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి నాయకత్వంలో బాగుండాలని కూడా మనసారా సీఎం సొంత నియోజకవర్గం కోరుకున్నారు. అభివృద్ధి అనేది నేను నాకు ఎమ్మెల్యేగా పదవీ కాలం 5 సంవత్సరాలు అయితే నేను 4 సంవత్సరాలు అభివృద్ధి చేయాలని కొత్త నిశ్చయిత ఉన్నాను. దానికి స్వామివారి కృప ఉంటేనే జరుగుతుంది. కాబట్టి ఆ కృప కావాలని కూడా కోరుకుంటున్నాను.